ఆదికాండం 24వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 24:15. అందరూ కలిసి చదువుకున్న ఆదికాండము 24వ అధ్యాయం 15వ వచనం. అందరూ కలిసి చదువుకున్నాం. అతడు మాట్లాడుతూ దేవునికి వాక్యం చూసినట్లయితే రెబెకా యొక్క జీవితం ఎన్నో ఆశీర్వాదాలు పొందిన అనుభవం కూడా చూస్తూ వస్తున్నాం. రెబెకా యొక్క జీవితంలో ఎన్నో అనుభవాలు దేవునితో కలిగినవన్నీ చాలా అనుభవించి, సో మన యొక్క జీవితాన్ని మనం జాగ్రత్త పరీక్షించుకున్నట్లయితే ఆరాధనలో మనం రెబెకా ఎలాంటిదన్నా మనం చూస్తూ వచ్చాము. ఇలాంటి రెబెకా కన్యక, పరిశుద్ధమైనది, ఏర్పరచబడినది, పాపం చేయనిది, లోకం నుండి వేరైనది, చక్కనిది, చిన్నది, రాజ్యం కలిగింది, దేవుని ద్వారా కొనుక్కోబడ్డ. సో ఇలాంటి రెబెకా యొక్క జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేయడానికి ఇంకా ఇష్టపడిన వాడుకుంటూ వస్తున్నాడు. అనాది కాల సంకల్పంలోనే జగత్పునాది వేయబడకమునిపే క్రీస్తు యేసులో దేవుడు రెబెకాను ఏర్పరచుకున్న విధానం అంతటి కూడా చాలా శ్రేష్టకరమైనది. మానవుని యొక్క ఊహకి, మానవుని ఆలోచనకి, మానవుని తలంపులకి మించినటువంటి జ్ఞానం కలిగినది దేవుని యొక్క కృప. అందుకే రాయబడుతుంది, జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఏర్పరచుకున్నాడు. సో ప్రతి దినము కానీ, ప్రతి మనిషిని కానీ జగత్పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తు యేసులో ఏర్పరచుకున్న అనుభవం మనకు చాలా ఉంటుంది. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభువుల్లో పాల్గొనక మునుపు మనం ఒక మాటను జ్ఞాపకం చూసినట్లయితే రెబెకా యొక్క జీవితము మాదిరికరమైనదిగా కనబడుతుంది. మాదిరికరమైనది, తర్వాత పొందబోయే వాటిని కూడా మనకు చూపిస్తుంది. రెబెకా కొంత మాదిరికరంగా కనపడుతుంది, కొంత పొందబోయే జీవితం కూడా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఒక దినాన ప్రభు దగ్గర పొందబోయే అనుభవాన్ని కూడా దేవుడు చూపిస్తున్నాడు. రెబెకాని దేవుడు ఎందుకు ఎలియాజరు ద్వారా తీసుకురమ్మన్నాడంటే, ఎలియాజరు 2 కోణాల్లో కనబడుతున్నాడు. ఒకటి పరిశుద్ధాత్మ సాదృశ్యం, 2 సేవకుడికి సాదృశ్యంగా ఉంటూ వస్తాడు. అనేక బైబిల్ జ్ఞానులు 2 కోణాల్లో ధ్యానిస్తూ ఉండేవారు. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే, ఇప్పుడు మనం ఎలియాజరు గురించి మనం ధ్యానించట్లేదు, కానీ రెబెకా యొక్క జీవితంలో మాదిరికరమైనది ఏంటి, రెబెకా యొక్క జీవితంలో మాదిరికరమైనవి ఏంటి. సో అలాంటి మన జీవితాలు ఏమైనా ఉన్నాయో మనం పరీక్షించుకున్న వారమే ప్రభు వల్ల పాల్గొన్నాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టకరమైన నామమును బట్టి వందనాలు. ఇచ్చిన సమయం బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. మీ ప్రేమను బట్టి వందనాలు. జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మీరు ఏర్పరచుకున్న విధానాన్ని మర్చిపోతాం. అలాగే ఉదయకాల సమయంలో తండ్రి ఆరాధన మీరు చేసిన మేలను బట్టి స్తోత్రాలు. ప్రభు వల్ల గద్దను జ్ఞాపకం చేసుకోనండి. నిలబడేవనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవనైనా మాట్లాడించేది మీరు, మాలో ఆత్మనమ్మకి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నిష్ప్రయోజనాన్ని అనుకుంటున్నాం. దాసుడు కన్నా యజమానుల వైపు చూసినట్టు, దాసురాలు యజమానుల వైపు చూసినట్టు ఈ ఒక్క ఉదయకాల సమయంలో మాకు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అందించి మేము పొందండి. నాతో మాతో మీరు మాట్లాడమని మీ హెచ్చరికలతో, మీ ప్రేమతో మీ ప్రభు వల్ల సరి చేసుకుంటూ పాల్గొనే వారికి సిద్ధపరిచి ముందున్న సమయాలన్నీ దీవెనకరంగా మేమెవరం కూడా ఖాళీకి వెళ్ళిపోకుండా కాపాడమని ప్రభు యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. రండి ఆదికాండం 24వ అధ్యాయం
ఆదికాండం 24వ అధ్యాయంలో 20వ వచనం. ఆదికాండం 24:20. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేతులకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అదే ఒంటెలన్నింటికి నీళ్లు తొలగిపోతుంది. చాలు. కాబట్టి ఇక్కడ మనం రెబెకా యొక్క జీవితం మాదిరికరమైనది. మొట్టమొదటిగా ఏం మనం చూస్తున్నామంటే బైబిల్ సెలవిచ్చిన మాట, రెబెకా అక్కడున్న ఒంటెలకు కానీ సంబంధించిన వాటి అన్నిటికీ త్వరగా పరిగెత్తుకుని పోయి ఏం చేస్తుంది చెప్పండి? నీళ్లు చేదుకుని తీసుకొచ్చి పోస్తుంది. ఇక్కడ రెబెకా యొక్క జీవితము ఎలా ఉందంటే ఇష్టపూర్వకమైన పని చేసేది ఉంటుంది. ఎలా ఉంది రెబెకా? ఇష్టపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా పనిచేసే అనుభవం రెబెకా యొక్క జీవితంలో ఉంది. అందుకే దేవుడు రెబెకాని సంఘాన్ని సాదృశ్యంగా చూపించడానికి ఇష్టపడ్డాడు. మనలాంటి వాడిని దేవుడు చూపించకపోవడానికి కారణం ఏంటంటే మనం ఏ పని చేసినా దేవునికి ఇష్టపూర్వకంగా మనం చేయము. ఎవరైనా చేసినా మనలో మనకి కోపాలు ద్వేషాలు ఎక్కువ. నేను చేయకోకుండా ఆయన ఏం చేసాడు, ఆమె ఏదో చేసిందని మనం అనుకుంటాం. కాబట్టి మన పేర్లు బైబిల్ గ్రంథంలో రాయటానికి ఇష్టపడ్డాడు. ఒక దినాన పరలోకంలో రాయటానికి కూడా, జీవ గ్రంథం రాయటానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకు? రెబెకా లాంటి జీవితం మనకు లేదు. బైబిల్ ఏమంటుందంటే రెబెకా ఇష్టపూర్వకంగా పనిచేస్తుంది. ఒంటి ఎన్ని నీళ్ళు తాగుతుంది ఐడియా ఉందా? ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నట్టు ఒంటి ఎన్ని వాటర్ తాగుతుంది? సర్లే, 2 డ్రమ్ములు అంటే 400 లీటర్లు. అమ్మో, 400 లీటర్లు వాటర్ తాగుతుందంటే ఎన్ని సంవత్సరాలు పట్టిదాకా మీకు పోయడానికి? చాలా పట్టిద్దాం. మోటార్ ఉండగా ఎయిర్ మీరు పక్కన తెచ్చుకోండి. 1 కాదు 2 కాదు, ఎన్ని ఒంటెలు ఉన్నాయో అన్నిటికి కూడా నీళ్లు చేతికొచ్చి పోసింది. అంటే మనసులో ఇష్టం లేనప్పుడు ఏది కూడా ఇష్టంగా చేయరు. 1 బిందువు 2 బిందులు 3 బిందులు పోసి బిందాడు పగలగొట్టి వెళ్ళిపోతారు. బిందాడు పడేసి వెళ్ళిపోతారు. నీ సాగు జాబ్ కావాలంటే నువ్వే పెట్టుకో, మేము పెట్టలేము దీనికన్నా. కానీ రెబెకా యొక్క జీవితం ఎలాంటిదంటే ఇష్టపూర్వకంగా పనిచేయడానికి ఇష్టపడింది. సో ఇష్టపూర్వకంగా పనిచేయడానికి ఇష్టపడింది కాబట్టి దేవుడు ఆమెను సంఘాన్ని సాదృశ్యంగా చూపించడానికి ఇష్టపడ్డాడు. మన వ్యక్తిగత జీవితాల్లో మనల్ని దేవుడు సంఘంలో ఉంచడానికి కూడా ఇష్టపడ్డాడు. సంఘానికి సాదృశ్యం కాదు, ఆ సంఘంలో ఉంచడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డంటే మనం మన ఇష్టాలే నెరవేర్చుకుంటాం, దేవుని ఇష్టాలు నెరవేర్చు. అందుకే యేసు ప్రభు అంటాడు, అందరూ తమ సొంత కార్యాలనే చూస్తున్నాడు. అంటే అర్థమేంటి? అందరూ తమ సొంత ఇష్టాలే చూసుకుంటున్నారు, ఎవరి ఇష్టం వచ్చింది వారు చేసుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారి గురించినటువంటి కార్యాలు ఎవరికి ఆసక్తి లేదంట. సో అది ఏ విధమైన చేత అయినా సరే, ఒక ఆత్మను రక్షించాలో, ఒక సంఘం కట్టాలో, ఒక మందిరం కట్టాలో, లేదా ఒక స్థలం కొనుక్కోవాలో, ఏదో ఒకటి ఎక్సెట్రా, ఏదైనా కానీ మనుషులకి ఏమైందంటే ఇష్టపూర్వకమైన జీవితం లేదు. అందరూ పిలుస్తున్నారు గుంపులో డాష్ అన్నట్టుగా వెళ్దాం వద్దాం. ఇదే ప్రతి మనిషిలో జరుగుతుంది, కానీ ఇష్టపూర్వకమైన జీవితం లేదు. కాబట్టి బైబిల్లో కొంతమంది దేవునికి ఇచ్చే అర్పణలు, అంటే ఇది కాన్సెప్ట్ కాదు, కానీ ప్రభు అనుమతించాడు కాబట్టి చెబుతాం. వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. అమౌంట్ గురించి, డబ్బుల గురించి చెబుతున్నాడు. దేవునికి అర్పణలు అర్పించేవాళ్ళు అపోస్తలుల కార్యంలో చూసినట్లయితే తమకు కలిగిన చరాస్తులన్నీ అమ్మి దేవునికి వరకు వారికి కలిగిన ఆస్తి మొత్తం వేసి ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చేస్తుంటే, నాలాంటి కుటుంబం కలిగిన లోబి కలిగినటువంటి కుటుంబం వాళ్ళు ఏం చేశారు? సగం దేవుడికి ఇచ్చారు, సగం ఏం చేశారు? దాచుకున్నారు. దేవుడికి ఏం చేసుకుంటాడు? మొత్తం సేవకులు తినేస్తారేమో, సంఘ పెద్దలు తినేస్తారేమో అని దాచుకున్నారు. దాచుకుని ఏం జరిగింది? దేవుడు చూశాడు. ఏమైంది? మరణం వచ్చింది. అంటే ఇష్టపూర్వకంగా దేవుని దగ్గరికి రాలా, ఇష్టపూర్వకంగా దేవునికి ఇవ్వటానికి రాలా. ఎలా వచ్చారు? కొరతతో,
కొద్దిగా తక్కువగా, లోతుగా, మరి కొద్దిగా వెలుతుగా, అంటే కొద్దిగా ఆఫ్గా ఉండేటట్టుగా సగం దేవుడికి సగం తనకి అన్న విధానంలో వచ్చారు. కాబట్టి కొరతైన అనుభవంలో ఉండి వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చారు. కాబట్టి వారు ఇచ్చేటప్పుడు ఎలా ఉంటా, తర్వాత వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి మరణం వచ్చింది. సో ఇక్కడ విషయం ఏంటంటే డబ్బు గురించి కాదు, దాని గురించి కాదు, కానీ దేవుని సన్నిధిలో ఇష్టపూర్వకమైన జీవితం ప్రాముఖ్యమైనది. ఏదో నిశ్చయం ఇప్పించుకునే సంగతి తర్వాత మనం ఏ పని చేసినా ఇష్టపూర్వకంగా ఉండాలి. అది ప్రభు వల్ల పాల్గొనేటప్పుడు కూడా ఇష్టపూర్వకంగానే పాల్గొనాలి. ఏదో పక్కన చూస్తున్నారు, నేను బాప్తిసం తీసుకున్నా, వీళ్ళు ఏమనుకుంటారు, ఆమె ఏమనుకుంటారు, చేయకపోతే నా పక్కనే కూర్చుంది బాప్తిసం తీసుకున్నాను, మళ్ళీ చేయకపోతే ఆమె తన్నిద్దేమోనని తీసుకునేవాడు, బల్లో పాల్గొనేవాడు ఉంటారు. సో బైబిల్ ప్రకారం ఇది ఇష్టపూర్వకంగా లేని వారు చేసే పని. ఇష్టపూర్వకంగా మనం లేనప్పుడు ఏదో అయిష్టంగా ఎవరో చెప్పిన బల్లో పాల్గొంటే దేవుని తీర్పులోకి వస్తాం. రెండవగా చూసినట్లయితే బలలో పాల్గొన్న విధానం వస్తే దేవుడు కూడా మనం తీర్పు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. సో మొట్టమొదటిగా రెబ్కా యొక్క జీవితం ఏంటంటే ఇష్టపూర్వకంగా చేస్తుంది. ఏం చేసినా కొరత లేదు. అయ్యా నీకు పెడతా, నీ మనుషులకి ఇస్తాను, నీ ఒంట్లు కూడా విగ్రహం తీరుస్తా, ఎన్ని నీళ్ళు కావుతా నీ నీళ్ళు నేను చేదుకొచ్చి నీకు పోస్తా, నువ్వు తాగు, నీ ఒంట్లు తాగమను, కావాల్సినంత. ఇంకేమంటే తెలుసా, నా ఇంటి దగ్గర మీ కొరకు భోజనం కూడా సిద్ధపరుస్తా, బస చేయడానికి కూడా అన్ని సిద్ధపరుస్తా, కాబట్టి మీరు రండి. ఎంత ఇష్టపూర్వకమైన జీవితము రెబకాలో ఉంది. మరి మన జీవితం ఎలా ఉంది? మన విశ్వాస జీవితం, మన ఆత్మీయ జీవితం, మన ప్రభు వల్ల పాల్గొంటున్నాం. రెబకా యొక్క జీవితం ఏంటంటే దేవుని దగ్గరకు రాబోతున్న సమయంలో దేవుని దగ్గరకు రావడానికి ఆమె యొక్క తన యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఇష్టపూర్వకం ఉంది. కాబట్టి దేవుడు తనని ఎన్నుకోవడానికి ఇష్టపడ్డాడు. మనం దేవుని ద్వారా ఏర్పరచబడ్డా ఉంటాం, దేవుని ద్వారా ప్రత్యేకించబడ్డా ఉంటాం, రక్షించబడ్డా మార్పుపోయిందే. కానీ మనలో ఇష్టపూర్వకమైన జీవితం లేనప్పుడు మనం ప్రభు వల్ల పాల్గొంటే దేవుడు ఇష్టపడతాడు. ఎందుకు? దేవుని తీర్పు వస్తుంది. ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన చెప్పండి అంత శూన్యమైపోయింది. అసలు వాక్యం మీద మొత్తం పోయింది. ఎక్కడ అరాకుల ఒకళ్ళిద్దరు తప్ప పోయింది. అంతా కూడా ఎలా ఉంటారంటే బాధపడవాళ్ళు తెల్ల మొఖాలు వేసుకుని నల్ల మొఖాన్ని చూస్తున్నారు. అంత వాక్యం అంతా మర్చిపోయారు. ఆయన దగ్గరకు వచ్చేవారందరూ ఆయన ఉన్నాడని, ఆయన కార్యం చేయగలడని, ఫలం ఇచ్చేవాడని నమ్మి రావాలి ఆయన దగ్గరికి. సో రెబకా యొక్క జీవితం ఏంటంటే నమ్మింది, ఈ ప్రభు కార్యం చేయగలడు, ఈ ప్రభు అద్భుతం చేయగలడు, నేను ఈయన కానీ నమ్మి ఇక్కడ ఈ విశ్వాసంతో ఇష్టపూర్వకంగా పనిచేస్తే దానికి తగినటువంటి మెప్పు దేవుని దగ్గర ఉందన్న నిశ్చయిత రెబకాలో ఉంది. కాబట్టి రెబకా ఏం చేసింది? తాను కష్టపడింది. రెబకా ఏం చేసింది? ఇష్టపూర్వకంగా పనిచేయడానికి కష్టపడింది. మొదట చెమట వచ్చింది. తన యొక్క జీవము, తనలో ఉన్నటువంటి దేహంలో ఉన్న బలాన్ని కోల్పోవడానికి ఇష్టపడింది. సమస్తాన్ని కోల్పోయి ఆ ఒంటికి నీళ్లు పోయడానికి ఇష్టపడింది. చూడండి, బావిలోకి వెళ్ళాలా, పూర్వజన్మలో బావిలు ఎలా ఉండేయంటే కిందకి మెట్లు కూడా ఉండేవి. కిందకి మెట్లు ఉండేవి. ఆ మెట్లలో దిగి ఆ యొక్క నీళ్లు తీసుకుని మరలా మెట్లు పైకి వచ్చి ఎక్కడైతే ఒంట్లు ఉన్నాయో అక్కడ పోసి మరలా వెళ్ళాలి. ఏ ఒక్క బిందు పోసినప్పుడు అయితే తాగేస్తా ఉంటుంది. రెబకాకి ఎట్లుండేది? ఇదేమైనా ఇన్ని తాగేస్తాను అనుకుంటుందా? తాగండి, మీకు ఎన్ని కావద్దని తాగండి, మనస్ఫూర్తిగా నేను పోస్తా, మీరేంటి బావిలో దిగలేరుగా, నేను మీకు పోస్తా, తాగండి. అంటే తనలో ఇష్టపూర్వకమైన జీవితం ఉంది. కాబట్టి దేవుడు రెబకాని అనేకులకి తల్లిగా దేవుడు సిద్ధపరిచాడు. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొట్టమొదటిగా రెబకా యొక్క జీవితం మాదిరికరమైనది ఏంటంటే ఇష్టపూర్వకమైన పనిచేసింది. ఎంతమంది ప్రభు సన్నిధిలో, ప్రభు మందిరంలో ఇష్టపూర్వకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు? చేయొద్దు. అదేకైనా రాబో దినాల్లో కూడా ఉంది. ఒకవేళ మందిరం స్థలం అనుగ్రహిస్తే మందిరం కట్టేటప్పుడైనా సాకులు చెప్పేవాళ్ళు వద్దు. ఇంటికాడ పొలం లేవు, ఇంటికాడ గ్యాస్ అయిపోయింది, కూరలు అయిపోయినాయి, వంటకాలు అయిపోయినాయి, ఇవన్నీ చెప్పేవాళ్ళు వద్దు. ప్రభు కోసం ఖైదానం చెల్లించేవాడు కావాలి. ఎవరో లేదు. ఎందుకు? మనమందరం మన సొంత పనులు చూసుకుంటాం. అవసరం వచ్చినప్పుడు మనం యేసు ప్రభువుని ఏ రీతిలో అయితే శిష్యులందరూ కూడా విడిచిపెట్టి పారిపోయారు, అదే రీతిలో దేవుని సన్నిధైనా, దేవుని గురించైనా, దేవుని కార్యాల గురించైనా, ప్రభు వల్ల పాల్గొనేటప్పుడైనా ఎక్కడ ఎవరైనా వచ్చి ఒకవేళ మీరు ప్రభు వల్ల పాల్గొని మిమ్మల్ని చంపేస్తారంటే ఏ నుంచి పారిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. గెత్సెమనే తోటలో ఏ రీతిలో జరిగిందో అదే అనుభవం ఇక్కడ కనబడింది. కారణం ఏంటి? ఇష్టపూర్వకమైన జీవితం మనకు లేదు.
మనం ఇష్టంగా ఏదైనా చేస్తే ప్రాణం పెట్టడానికి ఇష్టపడతాం. యేసు ప్రభు వారు ఇష్టపడాడు ఎవరిని? అదేనా గట్టిగా చెప్పండి, ఎవరిని ఇష్టపడ్డాడు? మనల్ని ఇష్టపడ్డాడు. మిమ్మల్ని ఇష్టపడ్డాడని మీకు కూడా తెలీదా? ఇంకెక్కడ రక్షించబడ్డారక్క? మిమ్మల్ని ఇష్టపడ్డాడు దేవుడు. అంటే నన్ను మనందరిని ఇష్టపడ్డాడు. మనల్ని ఇష్టపడి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. అంటే ఇష్టం కలిగిన వాడు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు, పారిపోడు, ప్రాణం పెట్టేవాడు ఉంటాడు. సో రెబెకా ప్రాణం తెగించి నీళ్లు పోసింది కాబట్టి ఆమె తెగింపు యొక్క జీవితం దేవుడు తెలుసు కాబట్టి ఆమె ఏర్పరచుకున్నాడు. సో నేడు దినాన ప్రభు వల్ల పాల్గొనే మనం మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం దేవుడి కొరకు ఎంత ఇష్టపూర్వకంగా ఉంటున్నాం. ప్రభు వల్ల పాల్గొనడానికి ఎంత ఇష్టపూర్వకంగా వస్తున్నావు. ఏదో ఆషామాషిగా పాల్గొనద్దు. ఇది యథార్థంగా చెబుతున్నావు. నువ్వు గొప్పవాడైనా సరే, చిన్నవాడైనా సరే, ఎంత పెద్ద విశ్వాసమైనా సరే, అది రెండో మాట. నువ్వు మొదటికి ఒకవేళ అశ్రద్ధ జీవితం కలిగి దేవుని కార్యాలంటే ఇష్టం లేకుండా, ప్రభు వల్ల అంటే ఇష్టం లేకుండా అయోగ్యమైన జీవితం కలిగి ప్రభు వల్ల పాల్గొంటే ఖచ్చితంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27 నుంచి 30వ వచనంలో రాయబడినట్లు మరణం హఠాత్తుగా వస్తుంది. అదే రీతిలో అపోస్తలుల కార్యంలో రాయబడినట్లు వారి జీవితాలకు వారి మరణం ఎలా వచ్చిందో కొడుతున్న జీవితాన్ని బట్టి ఇష్టపూర్వకమైన జీవితం లేకపోతే మన మరణం కూడా అట్లాగే వస్తుంది. మనం ప్రభు వల్ల పాల్గొనేటప్పుడు ఇష్టపూర్వకంగా రెబెకా ఏ రీతిలో అయితే క్రైదనం చెల్లించి ఆ ఒంటెలకి నీళ్లు పెట్టిందో అదే రీతిలో మనం క్రైదనం చెల్లించి ప్రభు వల్ల పాల్గొనాలి. లేకపోతే ప్రభు వల్ల పాల్గొనడానికి మనం యోగ్యులు కావాలి. క్రైదనం చెల్లించలేనప్పుడు ప్రభు కొరకు మనం యోగ్యులు కావాలి. మొట్టమొదటిగా రెబెకా యొక్క జీవితము మాదిరికరమైనది మనకు కనబడుతుంది. ఏంటంటే అనేకుడికి ఇష్టపూర్వకంగా పనిచేస్తుంది. ఇష్టపూర్వకంగా పనిచేసేది ఉంటుంది. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చింది ఎలా ప్రభు వల్ల పాల్గొనబడుతుంది. ఇష్టపూర్వకంగా నా ప్రభు నా కొరకు క్రైదనం చెల్లించాడు. నా ప్రభు నా కొరకు చనిపోయాడు. నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నావాడు, నేను అతని దానిను, అతడు నావాడని ఇష్టపూర్వకంగా నీవు ఆయన ఇద్దరు ఐక్యత కలిగేకి వచ్చావా? విడిపోయిన అనుభవం ఇక్కడికి వచ్చావు ప్రభు దగ్గర. నీలో ప్రభు కలిసి ఉన్నాడా? నీలో ప్రభు కలిసి ఉన్నాడంటే ఇద్దరు ఇష్టంగా ఒకే రీతిలో ఉండాలని అర్థం. చూడండి, తప్పుగా ఎవరు అర్థం చేసుకోవాలండి. భార్య భర్తలు ఉంటారు ఇద్దరు. భార్య భర్తలు ఇద్దరు ఇష్టం ఉన్నప్పుడు ఎక్కడ ఉంటారు? ఒకే ఇంట్లో ఉంటారు. ఇష్టం లేనప్పుడు ఇంకొక ఇల్లు మారిద్ది. బాగా చెబుతుంది. ఎక్కడ ఉంటారు? ఇలా తెలియదు, ఏమనొస్తుంది తర్వాత తెలిసింది. ఎక్కడ ఉంటారు చెప్పండి, మీకు తెలిసినా చెప్పండి. ఎక్కడ ఉంటారు? పుట్టింట్లో ఉంటారు. ఎందుకు? ఇద్దరు గొడవలు వచ్చినాయి. ఇష్టం ఉన్నప్పుడు ఒకే ఇంట్లో ఉంటారు, ఇష్టం లేనప్పుడు దూరం వెళ్ళిపోతున్నారు. సో మనం ఇష్టపూర్వకంగా ఉన్నంత కాలం ప్రభు వల్ల పాల్గొనడానికి యోగ్యులు. ఇష్టపూర్వకంగా లేకుండా విడిపోయినప్పుడు ఖచ్చితంగా మన జీవితం ఆ ప్రభు వల్ల పాల్గొనడానికి అనర్హుడు. విడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు నీ భర్త, నీ ప్రధానం చేయబడినవాడు కాబట్టి నీ భర్త అయినా. సో నీ భర్తను కాదని నువ్వు వేరే వాటి వైపు, వేరే లోకం వైపు, వేరే కోరికల వైపు, వేరే ఆశల వైపు నువ్వు తలంచుకుని యేసు ప్రభు వారిని అశ్రద్ధ చేసి లోకం వైపు నువ్వు ప్రాధాన్యత వహిస్తే నీ ప్రభువుని విడిచిపెట్టి వేరే పురుషుడితో వ్యభిచరించినట్టు. నీ భర్తను కాదని వేరే భర్తతో వ్యభిచరించినట్టు. ఇప్పుడు చూడండి, ఒక భార్య తన భర్తను కాదని వేరే భర్తతో వ్యభిచరిస్తే ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడా? ఖచ్చితంగా కొడతాడు, లేదంటే విడాకులు ఇచ్చేస్తాడు. యేసు ప్రభు యొక్క విధానం కూడా అలాగే కనబడుతుంది మనకి. మనం ఆయనతో మనకి నిశ్చితార్థం జరిగింది. ఆయన కాదని, ఆయనతో ఇష్టపూర్వకంగా లేకుండా, ఆయనతో కలిసి ఉండకోకుండా ఎప్పుడైతే ఆయన దగ్గర నుంచి మనం దూరం వెళ్ళిపోతామో ఖచ్చితంగా మన జీవితాల్లో విడాకులనే మనకు వచ్చేస్తే మనం దూరం వెళ్ళిపోతాము. ఒక దినాన ఆయన సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి నరకానికి వెళ్ళిపోతాం. సో ఏదైనా ప్రభు వల్ల పాల్గొనేవారు ఇష్టపూర్వకంగా పాల్గొన్నారు. ఇష్టం లేకపోతే పాల్గొన్నారు, నష్టపోతారు. రెండవదిగా రెబెకా యొక్క జీవితం ఎలా ఉందో చూద్దామండి. రెబెకా యొక్క మాదిరికరమైన జీవితం మొదటిగా ఇష్టపూర్వకంగా పనిచేస్తుంది. రెండవదిగా ఆదికాండం 24వ అధ్యాయం 22వ వచనం. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారం కడియాలను చేసి, నీవెవరి కుమార్తెవు? దయచేసి
చెప్పుము. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండవ మాట, మొదటిగా ఇష్టపూర్వకంగా పనిచేసింది. అవునా? చేసింది. ఇష్టపూర్వకంగా పనిచేసినానికి ఏమొస్తుంది? ఇక్కడ బహుమానం వస్తుంది. ఏమొస్తుంది? బహుమానం. సో ఇక్కడ రెబెకా యొక్క జీవితం ఏంటంటే ఇష్టపూర్వకంగా పనిచేస్తుంది కాబట్టి బహుమానం పొందుతుంది. ఎవరైతే ఇష్టపూర్వకంగా పనిచేయరో వారికి బహుమానం లేదు. బహుమానం అంటే అక్కడ పరలోక రాజ్యంలో, ఒక దినాన పరలోక రాజ్యం కూడా కాదు, మధ్యాకాశం. మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు బహుమానాలు ఇచ్చేటప్పుడు ఇష్టపూర్వకంగా ప్రభు సన్నిధిలో జీవించిన వారికి, ఇష్టపూర్వకంగా ప్రభు వల్ల పాల్గొనే వారికి బహుమానాలే లేవు. ఇష్టపూర్వకంగా ప్రభు వల్ల పాల్గొనే వారికి బహుమానాలు లేనప్పుడు ఏమంటే చెప్పండి, ఏమంటే మీరే చెప్తున్నారు. ఏమంటే ఇష్టపూర్వకంగా బహుమానాలు లేనప్పుడు ఉంటే మంచి మాటలు వస్తాయి, లేకపోతే ఏమొస్తాయి? చెడు మాటలు వస్తాయి. రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి కదా. అటుకాకుండా అటు ఇటు వస్తాయా? ఉంటే చెడ్డ అని వస్తాయి, లేదా మంచి మాటలు వస్తాయి. సో ఇప్పుడు అక్కడ బహుమానాలు లేనప్పుడు ఏమొస్తాయి? తీర్పులు వస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే రెబెకా యొక్క జీవితం ఏంటంటే బహుమానం పొందుతుంది. ప్రతి క్రైస్తవుడు ఇష్టపూర్వకంగా పనిచేస్తే బహుమానం ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు ఇష్టపూర్వకంగా ప్రభు వల్ల పాల్గొంటే బహుమానం పొందుతాడు. ఇష్టపూర్వకంగా ప్రభు వల్ల పాల్గొన్నందుకు కూడా బహుమానం ఉంది. ఏదో క్రైదనం చెల్లించి పనిచేయటం కాదు, సువార్త చేసినందుకు ఆటి బహుమానాలు వేరు. నువ్వు ఇష్టపూర్వకంగా ప్రభు వల్ల పాల్గొన్నందుకు కూడా నీకు బహుమానం ఉందంట. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. మనమేమో ఎట్లాంటి వాడు, దేవుడు ఎంత గొప్పవాడు. మనం ఇష్టపూర్వకంగా బలలో పాల్గొన్నా మనకు బహుమానం ఇస్తున్నాడంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడు. సో ఇక్కడ రెండో మాట చూసినట్లయితే ఇష్టపడి పనిచేసే వారికి, ఇష్టపూర్వకంగా బలలో పాల్గొనే వారికి దేవుడు బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం పొందిన వారు నరకంలో కాలిపోతూ ఉంటారు. సో మనం ఆ బహుమానం పొందే అనుభవం మనలో ఉందా? నరకానికి వెళ్ళే జీవితం మనలో ఉందా? ఒకసారి పరీక్షించుకుంటాం. ఇక మూడో విషయాన్ని చూద్దామండి. రెబెకా యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడోదిగా ఆదికాండం 24:65 ఆదికాండం 24:65 ఇస్సాకు తల్లి అయిన శారా 65 అక్క మనల్ని ఎదుర్కొనేటకును పొలంలో నడుచుచున్న చాలా. కాబట్టి ఇక్కడ మూడవదిగా మనం చూస్తున్నట్లయితే రెబెకా యొక్క జీవితంలో మాదిరికరమైన జీవితం ఏంటి? మొదటిగా ఇష్టపూర్వకంగా పనిచేస్తుంది. రెండు, బహుమానం పొందుతుంది. మూడవదిగా రెబెకా యొక్క జీవితం ఏంటంటే సంఘం ప్రతి సమయంలో, అంటే సంఘాన్ని సాదృశ్యం రెబెకా ప్రతి సమయంలో ఏం చేయాలా? ఇది ప్రాముఖ్యమైనది. మన కొండం ముసుక్కు ఇంకో మార్గం ఉంది. ఏంటిది? విధేయత. విధేయత అక్క రాసుకో, మళ్ళీ చెబుతున్నా. విధేయత పక్కన అడుగు. విధేయత అంటే అర్థం ఏంటి? తన యజమానుడు పొలంలో కనబడటంతోనే ఒంటి మీద నుంచి దిగి ఏం చేస్తుంది? ముసుగు వేసుకుంటుంది. నాకేమైతే కానీ వచ్చేవాడు ఎట్టగొట్టి వస్తాడు, వాడే చేసుకుంటాడు అనుకుందా? నా అంత చందాన్ని చూసి, నా రూపాన్ని చూసి వాడే చేసుకుంటాడు అనుకుందా? రాయ్యారా నా కాడు ముక్కు లేకపోతే నా ముక్కు నొక్కు అందా? ఏమంటుంది? దిగటంతోనే. మనకు వచ్చేవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. కాళ్ళు నొక్కమన్నా నొక్కను, పేగ నొక్కుతారు. కాళ్ళు నొక్కమంటే కాళ్ళు ఎప్పుడు నొక్కమంటే పేగ నొక్కుతారు. కానీ రెబెకా యొక్క జీవితం అది కాదు. రెబెకా ఎలాంటిదంటే వెమ్మటే తన యజమానుడు చూడటంతోనే ఒంటి మీద నుంచి దిగి, అంటే తన తగ్గింపుదనం, ఒంటి మీద నుంచి దిగటంతోనే తన తగ్గింపుదనం కనపడుతుంది. ముసుగు వేసుకోవడంతో తన విధేయత కనపడుతుంది. అంటే పెద్దలంటే గౌరవం, పెద్దలంటే విధేయత, ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎలా నేర్చుకోవాలో దేవుని ద్వారా నేర్చుకున్నటువంటి స్త్రీగా కనపడుతుంది. అక్కడ తన అన్న నేర్పలేదు, తన తల్లిదండ్రులు నేర్పలేదు, తన బంధువులు నేర్పలేదు, తన ఇరుగుపడి వారు కూడా నేర్పలేదు. ఎవరు నేర్పారు ఇది? దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానంతో రెబెకా ఒక్కసారిగా ఒంటి మీద దిగి, అంటే తగ్గింపుదనంలోకి వచ్చి ముసుగు వేసుకుంటారు. అంటే విధేయత కలిగి ఉంది. సో ప్రభు వల్ల పాల్గొనే మనం ఎన్నిసార్లు తగ్గించుకుని విధేయత కలిగి ఉన్నాం? అసలు తగ్గింపుదనం ఉందా? విధేయత ఉందా? ఈ తగ్గింపుదనం లేకుండా, విధేయత లేకుండా మనం ప్రభు వల్ల పాల్గొంటే ప్రభు ఎలా ఇష్టపడతాడు? ప్రభు ఎలా ఇష్టపడటానికి ఇష్టపూర్వకంగా మనం పిలుచుకుని ఇదిగో వల్ల పాల్గొని ఉంటాడు. మనకు తగ్గింపుదనం లేదు, విధేయత లేనప్పుడు ప్రభు ఏమన్నా ఇష్టపడ్డు. ఇప్పుడు చూడండి, నీ భర్తే ఉంటాడు, సహోదరుడికైనా సూటి ప్రశ్న వేస్తున్నాడు. తప్పుగా వాగం కింద దిగిన తర్వాత తిట్టవాగండి.
ఒకటే మాట, మీ భర్తలు ఏదైనా తిడితే అబ్బా మంచిగా తిట్టిందంటారా, లేకపోతే రివర్స్లో మీకు వస్తాయి ఆన్సర్? చెప్పండి, ఎవరు చెప్పరు, ఎందుకంటే అందరూ తిట్టించుకుంటారు కాబట్టి. పోనీ బ్రదర్స్ ఏమని చెబుతారా? మీకు తెలియదు, ఇంకా కాలేదుగా, చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఒక స్త్రీ తన భర్తను కానీ తిట్టిందనుకో ఏం జరుగుతుంది? నిన్ను పోషించేది నేనైతే, నీకు యజమానుడు నేను, చావుకుడు ఎన్నిసార్లు చెప్పాడు, యజమానుడినే తిడతావా అని ఏం చేస్తాడు? కర్ర ఉంటే కర్ర తీసి కొడతాడు, ఇంకేమనుంటే ఇంకేదైనా సరే, ఇంకేం అందుబాటులో లేకపోతే చెయ్యి అందుబాటులో ఉంటుంది కూడా కాకుండా కొట్టేస్తాడు. కొట్టడా? దెబ్బలు తిన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏం అర్థం కాలేదు కదా, తిన్నవాడు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తరు? సరే తిననోడు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు ఎత్తితే అందరూ ఎత్తుతారు. ఇది మనకున్న నైజం, స్టార్టింగ్ ప్రాబ్లం. అదే ఇప్పుడు ఎవరైనా చేయొత్తాడు అనుకో అందరూ ఎత్తేస్తారు, ఎందుకంటే అది మన స్టార్టింగ్ ప్రాబ్లం. కానీ ఇక బైబిల్ ఏమంటుందంటే, విధేయత లేనప్పుడు దెబ్బలు తింటారు, తగ్గింపుదనం లేనప్పుడు దెబ్బలు తింటారు. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, మన పిల్లలు ఉంటారు, ఏదన్నా మనం ఒక మాట చెబుతాం, వాళ్ళు విన్నప్పుడు మనం ఏం చేస్తాం? కొన్ని నా మాట లేదు, తండ్రికి తగ్గ కుమారుడు అని మనం మెచ్చుకుంటామా? ఏం చేస్తారు? కొడతాం. ఎందుకంటే మన మాట వెంటనే తగ్గింపు లేదు, విధేయత లేదని. సో ఇక రెబెకా యొక్క జీవితంలో దెబ్బలు తినే అనుభవం లేదు, కొట్టించుకునే అనుభవం లేదు, వాతలు పెట్టించుకునే అనుభవం లేదు. రెబెకా యొక్క జీవితం ఏముందంటే తగ్గింపు ఉంది, విధేయత ఉంది. తగ్గింపుతో కూడిన విధేయత. సో తగ్గింపుతో కూడిన విధేయత ఉంది కాబట్టి రెబెకా అనేకులకు ఆశీర్వాదకరంగా, సంఘానికి సాదృశ్యంగా, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన యేసు ప్రభువు యొక్క భార్యగా కనబడుతుంది మనకు బైబిల్లో. ఎందుకు? తగ్గింపుతో కూడిన విధేయత. మరి ప్రభు వల్ల పాల్గొనే మనకెంత ఉంది? అసలు మన భర్తను మనం ఎంతవరకు ప్రేమగా చూసుకుంటున్నాం? మన భర్తను ఎంతవరకు మనం ప్రేమగా పలకరించగలుగుతున్నాం? లేదంటే ఫారెన్ స్టైల్ లాగా, లేదంటే సిటీ స్టైల్ లాగా అరే గిరే ఒరే అనుకుంటున్నామా? ప్రేమతో యజమానుడిగా భావించే అనుభవం మనకుందా? నీ భర్తే నీకు యజమానుడు, నీ భర్త నీకు శిరస్సు, నీ భర్త నీకు దేవుడు అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడైన నీ భర్తను నువ్వు ఎలా చూసుకుంటున్నావు? ఎన్నిసార్లు భర్తను అవమానించిన అనుభవం, ఎన్నిసార్లు భర్తని నిందించిన అనుభవం మనలో ఉంటుంది. ఇలాంటి అనుభవం కలిగి మనం ప్రభు నేను కూడా నీ బిడ్డలను చేయతే ఎలా ఒప్పుకుంటాడు ఆయన? ఎప్పటికీ ఒప్పుకోడు. పురుషుడు కూడా భార్యల పట్ల ప్రేమ కలిగి ఉంటారు. ఏదో చాలామంది ఎలా ఉంటారంటే చేసుకున్న భార్యను కాదు, తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులు ఎక్కువ చూసుకుంటారు. నేను చాలా చోట్ల చూస్తూ వస్తాను. ఇక్కడ ఎవరు లేరులే, మంచోడు వీళ్ళందరూ, నేను వెళ్ళిన తర్వాత మంచోడు. కాబట్టి చాలామంది ఎలా ఉంటారంటే తాను వివాహం చేసుకున్న భార్యనేమో అరపోతరపోగా చూస్తారు, కానీ అతని తల్లిదండ్రులు కానీ అతని అన్నదమ్ములకు కానీ ఏ అవసరం ఉన్నా సాయం చేస్తాడు. కానీ భార్యకైతే ఏం చేయదు. ఎందుకని? నిన్ను వలే నీ భార్యను ప్రేమించాలి. సగభాగమైన భార్యని నీ తల్లిదండ్రులకి, నీ బిడ్డలకి, నీ కుటుంబాన్ని నువ్వు ఎంత పెట్టుకుంటావో నేను నమ్మొచ్చిన స్త్రీకి కూడా ఎంత పెట్టాలి. అంటే అర్థం ఏంటి? అక్కడ బైబిల్ సెలవిస్తున్నమాట, నువ్వు నీ భార్యకి తగ్గింపు లేదు, విధేయతను చూపిస్తావా? ఏం చూపిస్తున్నావు? వ్యత్యాసం చూపిస్తున్నావు. కాబట్టి ఇరువురి మధ్య గొడవలు వచ్చి కోర్టులోకి వెళ్ళి కేసులు వేసుకుని విడాకులు తెచ్చుకుంటున్నావు. ఇదే కారణం. సో బైబిల్ ఏమని సెలవిస్తుందంటే ఇక్కడ విన్నమాట. ఇది మూడవదిగా రెబెకా యొక్క జీవితం ఏంటంటే తగ్గింపుతనంతో కూడిన విధేయత. ప్రభు వల్ల పాల్గొనే మనం తగ్గింపు లేకపోతే, ఏదైనా ఒక మాటను బట్టి, ఒక ఆలోచన బట్టి ఎవరైనా ఏదైనా అన్నా కానీ ఏదైనా చెప్పినప్పుడు తగ్గించుకుని ఆ పని చేసే విధానం మనలో లేనప్పుడు ప్రభు వల్ల పాల్గొనడం మన యోగులు కాదు. ఒక తగ్గింపు లేనప్పుడు, ఒక సహోదరుడు ఏదైనా అన్నప్పుడు, ఏదైనా ఒక మాట తూలినప్పుడు, ఏదైనా ఒక తొందరపడినప్పుడు, మనలో తగ్గింపు లేనప్పుడు ప్రభు వల్ల పాల్గొనడానికి మనం యోగ్యులం కాదు. రెబెకా తగ్గించుకుని విధేయత కలిగింది. మనం తగ్గింపు లేకుండా విధేయత లేనప్పుడు ఆ ప్రభు వల్ల పాల్గొనే అర్హత కూడా మనకు లేదు. ఎందుకు? మనల్ని దేవుడు రెబెకాగా సిద్ధపరచలేదని. నాలుగో విషయం చూద్దామండి. రెబెకా యొక్క జీవితం, రెబెకా మాదిరికరమైన జీవితం. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 61వ వచనం. ఎట కాదన్న బైబిల్ దీన్ని. ఆదికాండం 24వ అధ్యాయం 61వ వచనం.
ఒంటెలనెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. చాలు. కాబట్టి ఇక్కడ మనం ఆదికాండం 24వ అధ్యాయం 61వ వచనంలో మనం ఒక మాట చూసినట్లయితే రిబ్బకా ఇక్కడ కనబడుతుంది. ఒంట్ల మీద వెళ్తామంటే సంఘం ఒక దినాన ఎలా వెళ్తుంది చెప్పాలి. మేఘముల మీద కొనుక్కోబడుతుందంటే సంఘం ఏమవుతుంది? మేఘం మీద కొనుక్కోబోతుంది. రెబెక్కాకి ఎలాగైతే ఒంటి మీదకి ఎక్కించి ఎలియాజర్ తీసుకొచ్చాడు, ఆ ఒంటి మేఘాన్ని సదృశ్యం. ఎందుకంటే రెబెక్కా కింద కాలు పెట్టలా, రెబెక్కా నడుచుకుంటూ రావట్లా, రెబెక్కా బరువే మోసుకు రావట్లా, రెబెక్కా భారం కలిగి రావట్లా. ఒకప్పుడు భారంతో వచ్చింది, నీళ్లు పోసేటప్పుడు బరువు కొండను తీసుకొచ్చి భారంగా వచ్చింది. కానీ ఇప్పుడు రెబెక్కా ఏం చేస్తుంది? తేలికతో స్వేచ్ఛగా తాను ఒక ఒంటి మీద కూర్చుని స్వేచ్ఛగా వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఏ బరువు ఏ భారాన్ని తాను భరించుకోకుండా వస్తుంది. అంటే కాలు కింద పెడతల్లా. ఈ కాలు కింద పెట్టింది ఏంటంటే మధ్యాకాశంలో ఉన్న మేఘాన్ని సాదృశ్యమైన. సో మేఘముల మీద సంఘం ఏం చేయబడుతుంది అంటే ఇలా కొనుక్కోబడుతుంది. అంతేగాని సంఘం నడుచుకుంటే వెళ్ళదు. భూమి అంతా కూడా, భూమి కొనడంతా కూడా నేను నడుచుకుంటే చూసొస్తాను అంటూ సంఘం ఏం చేస్తుంది? ఎప్పుడైతే ప్రభు మధ్యాకాశానికి వస్తాడో మేఘంలో చేంజ్ చేస్తాయంటే ఆత్మలు ఇలా కొనిపోతాయి పైకి. ఎక్కడికి? మధ్యాకాశానికి. ఇలా కొనిపోతే మేఘంలో, అయ్యా రండి నేను నీ కోసం వచ్చా. ఇప్పుడు చూడండి, వరదలు వచ్చినప్పుడు బోట్లు వస్తూ ఉంటాయి, బోట్లు వచ్చి ఏం చేస్తాయి? ఓడలు వచ్చి ఏం చేస్తూ ఉంటాయి? అయ్యా రండి రండి వరద బాధితులు అందరూ రండి, తొందరగా మేము ఒడ్డు చేస్తామంటారు. అంతేనా? మేము రావలేము, నువ్వు అంటాం. మనం ఏమంటారు వాళ్ళు అడిగితే? వాళ్ళు అడగకముందే దూకేస్తాం దాంట్లోకి మొత్తం. ఎందుకు? మన ప్రాణాలు మనం రక్షించుకోవడానికి. ఎందుకంటే అలా ముందర ఎక్కేసేసి అనుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఆ దినాలను నువ్వు ప్రభు నమ్మిన రక్షణ మారుమనస్సు కలిగి విశ్వాసం కలిగి ఏర్పరచబడింది ఏంటి? ప్రభు కొరకు ఎదురు చూసే నీవు ఒకవేళ నీకు తెలియని స్థితిలో నువ్వు నిలబడ్డా ఆ మేఘం వచ్చేమంటే నేను కొనిపోయింది, నేను విడిచిపెట్టదు. ఎందుకు? నీలో అసలైనటువంటి అనుభవం ఉంది. రెబెక్కా యొక్క అనుభవం నీలో ఉంది కాబట్టి మేఘం వచ్చి నేను ఇట్లా కొనిపోయింది. ఒకసారి ఊహించండి, మేఘాలు మనం తీసుకెళ్తున్నాడు, కొనిపోతున్నాయండి. ఎంత ధన్యకరమైన జీవితం. ఇప్పుడు అనుకుంటారు కదా, అబ్బా ఎండలోకి వెళ్ళినప్పుడు ఈ మేఘం కాసేపు ఇక్కడే ఉంటే బాగుండేది అనుకుంటారు. ఎందుకు? నీడ. ఆ మేఘమే రేపు పొద్దున మనం తీసుకెళ్ళేది, అదే రేపటి దినాన్ని మనం తీసుకెళ్ళేది. రండి, యెహోవా వలన ఆశీర్వదించబడిన వారులారా, యెహోవా వలన ఆశీర్వదించి రక్షించబడిన ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి విశ్వాసం కలిగి రక్షణ మారుమనస్సు బాప్తిసం కలిగి సరైన ప్రభు వలన సరి చేసుకుని పాల్గొన్న పరిశుద్ధులారా రండి, నేను మిమ్మల్ని కొనిపోవడానికి వచ్చాను, రండి నా మీదకి ఎక్కండి, నా మీద మీరు కూర్చుండి మిమ్మల్ని తీసుకెళ్తానని మేఘాల సైతం పరిశుద్ధుల యొక్క పాదాలు తాగుతూ వస్తున్నాయి. ఎంత ధన్యకరమైన జీవితం. మేఘాలు సైతం పరిశుద్ధుల యొక్క పాదాలు తాకి పరిశుద్ధులు తీసుకెళ్తున్నాయంటే ఎంత ధన్యకరమైన జీవితం. దేవుడు మేఘాలే పరిశుద్ధుల యొక్క పాదాలు తాకి వెళ్తున్నాయి అంటే మేఘాలు సంబరపడిపోతాయి అంట. బా పరిశుద్ధుని తీసుకెళ్తున్నా, నేను కూడా పరిశుద్ధుని తీసుకెళ్తున్నా. ఒక్కొక్క మేఘం అనుకునిద్దంట, అయ్యా నువ్వు ఎంతమందిని తీసుకొచ్చా పరిశుద్ధుని? నేను 10 మంది. ఓ పిచ్చిదాన్ని, నువ్వు 10 మందేనా? నేను 20 మంది పరిశుద్ధుని తీసుకొచ్చా. నువ్వు 20ఏనా? నేను పెద్దదాన్ని, నేను 50 మందిని తీసుకొచ్చా. ఒక్కొక్క మేఘం సంతోషం పట్టలేక ఆనందంతో నేను ఎంతమంది పరిశుద్ధుని తీసుకొచ్చానని ప్రభు దగ్గరికి వెళ్ళి గణపరచబడుతూ ఉంటాయి అంట మేఘాలు. ఎవరిని తీసుకెళ్తా? పరిశుద్ధుని తీసుకెళ్ళేటప్పుడు మేఘాలు కూడా చెప్పుకుంటాయి అంట, నేను ఎంతమందిని తీసుకొచ్చాను. ఎంత ఆనందం. ప్రియమైన దేవుడు, ప్రభు వల్ల పాల్గొనేవారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మేఘముల మీద కొనుక్కోబడుతున్నావు అన్నది గుర్తుంచుకోవాలి. అయితే అసలు నేను మేఘం నీ దగ్గరకు రాబోతుందా? మేఘం నీ దగ్గరకు వచ్చే అనుభవం నీకుందా? లేదా మేఘం నేను దాటి వెళ్ళిపోతుందా? మోషే అంటాడు, అయ్యా నీవు మమ్మల్ని దాటి వెళ్ళొద్దు, నీ సన్నిధి మమ్మల్ని దాటి ఏం చేయొద్దు. నిర్గమకాండం 33వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, నీవు మమ్మల్ని దాటి చెప్పండి అక్క పోవద్దు, మమ్మల్ని దాటి పోవద్దు. నువ్వు మమ్మల్ని దాటిపోతే మీకు కష్టమైపోద్ది. నీ సన్నిధి మాతో ఉంటే నీ సన్నిధి రానియాల మమ్మల్ని తీసుకెళ్ళొద్దు, మమ్మల్ని దాటి వెళ్ళిపోవద్దు. మమ్మల్ని దాటాల్సింది ఏంటంటే నశింపజేసే దూత మమ్మల్ని దాటాలి, కానీ నువ్వు మమ్మల్ని దాటి వెళ్ళకూడదు. నువ్వు మమ్మల్ని దాటితే మేము నశించుకున్నట్టే. నువ్వు మమ్మల్ని దాటొద్దయ్యా, నువ్వు మాతోనే ఉండు, నశింపజేసే దూతను దాటించేసే అంటాడు. అర్థమేంటి? ఆయన మనల్ని దాటి వెళ్ళిపోతే ఇంకెవరు మనల్ని తీసుకెళ్ళాలి.
ఆయన మనల్ని కాదని వెళ్ళిపోతే ఇంకెవరు తీసుకెళ్ళాలి. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట ఏంటంటే మేఘముల మీద మనం వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉండాలి. బహుశా ఇంకా నువ్వు అశ్రద్ధ జీవితం కలిగి మేఘాలు చూస్తూనే ఉండిపోతున్నావేమో. ఆ మేఘాలు కూడా ఒక దినాన్ని నిన్ను కొనిపోవటానికి సిద్ధపడతాను. బహుశా ఈ క్షణమే మేఘాలు వస్తే వాటి మీద వెళ్ళటానికి నువ్వు సిద్ధపడుతున్నావు. మేఘం ఇప్పుడే వచ్చి ప్రభుని అక్కడ సమీపిస్తే మధ్యాకాశానికి వస్తే ఆ మేఘాలు వచ్చి నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటే వాటి మీద వెళ్ళటానికి నువ్వు రెడీగా ఉన్నావా, సిద్ధపడి ఉన్నావా, లేదా ఆ మేఘం నిన్ను దాటి వెళ్ళిపోయే అనుభవంలోకి వచ్చినావా? ఒక్కసారి విశ్వాస జీవితాన్ని పరీక్షించుకున్నాం. ఎందుకంటే ప్రేమైన దేవుడు ఉన్నారా, రెబెకా కొనిపోబడిన అనుభవం మేఘం ఉంటే అంటే మేఘాన్ని సాదృశ్యం మేఘం కొనిపోబడుతుంది. మన జీవితంలో అలా ఉంది. మనం కూడా అలా కొనిపోబడవలసిన వారు. ఎవరు కొనిపోబడతారు? దేవుని తాత ఏర్పరచబడి కన్యకగా ఉండేవారు, పరిశుద్ధంగా ఉండేవారు, పాపం చేయని వారు అలా కొనిపోబడతారు. మరి మన జీవితం ఎలా ఉంది? మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? మనం ఎలా ప్రభు దగ్గర విశ్వాసంగా జీవిస్తున్నాం? ప్రభు వల్ల ఎలా పాల్పడుతున్నాం? అసలు ఎత్తబడతామన్న నమ్మకం ఉందా? ప్రభు దగ్గరికి వెళ్తామన్న నిరీక్షణ ఉందా? ప్రభు దగ్గర మధ్యాకాశం నుండి బహుమానం పొందుతామన్న శుభప్రదమైన నిరీక్షణ ఉందా? అసలు నిరీక్షణ లేని జీవితం జీవిస్తున్నావా? అలాంటి జీవితాన్ని కలిగి ప్రభు వల్ల పాల్పడుతున్నావు. ఒక్క నిమిషం నిన్ను నువ్వు పరీక్షించుకొచ్చాను. 2:5 మాట ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 58 వచ్చింది. ఆదికాండం 24:58. ఈ మనుషునితో కూడా వెళ్ళదా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనని. చాలు. కాబట్టి ఇక్కడ మనం రెబెకా యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే ఎన్నో మాట ఇది? 5వదిగా. మొదటిగా రెబెకా యొక్క జీవితం మాదిరికరమైన. మొదటిగా తగ్గింపుదనం. 2 ఇష్టపూర్వకంగా తగ్గింపుదనం. 2 బహుమానం పొందుతుంది. 3 విధేయత అంటే తగ్గింపుతో కూడిన విధేయత. 4 మేఘం మీద కొనుక్కోబడ్డది. 5వదిగా చూసినట్టయితే రెబెకా యొక్క జీవితం ఇక్కడ ఏం కనపడుతుందంటే సంఘము ప్రభు స్వరం విన్నప్పుడు సంఘం ఏం చేస్తుంది? ప్రభు దగ్గరికి వెళ్తుంది. రెబెకా ఏం చేస్తుందంటే ఇక్కడ 24వ అధ్యాయంలో ఆ ఎలియాజరుతో వెళతావా అని అన్నప్పుడు ఎలియాజరు స్వరం వినంగానే రెబెకా ఏమంటుంది? పోతావా అంటే అర్థం ఏంటి? ప్రభు స్వరం విన్నప్పుడు ప్రభు స్వరం వినటంతోనే సంఘం ఏం చేస్తుంది? ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇదిగో పెళ్లి కుమారుడు అని ఎక్కడ రాయబడుతూ వచ్చింది? చెప్పండి. మన బాగా పరిచయం మన వారికి. మళ్ళీ మీరే చెప్పండి అన్న, మాకు ఏం తెలుసు, మర్చిపోయాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం. తర్వాత అది కూడా నేనే చెప్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొని రండి అని ఒక కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్న కనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధి గల వారిని అడిగిరి. బుద్ధి కలిగిన వారు శ్రేష్టమైన సమాధానం ఇస్తున్నారేమని బాగా ఆలోచన కలిగిన, జ్ఞానం కలిగిన వారు. ఇది మీకు ఇస్తే నాకు మీకు జాలదు, మీరు కొనుక్కొచ్చుకొని సగం సగం ఎందుకు అని చెప్పి సమాధానం ఇచ్చారు. విషయం ఏంటంటే పెండ్లి కుమారుడు ఎదుర్కోనండి. స్వరం వినటంతోనే ఎదుర్కొనే అనుభవం ప్రాముఖ్యమైనది. మన స్వరం వినేటటువంటి అనుభవం మనం లేకపోతే ప్రభు వల్ల పాల్గొనే ప్రయోజనం లేదు. చాలా మంది ఇక్కడ కూర్చుంటారు, దేవుని వాక్యమైన స్వరం వినలేని స్థితిలో ఉంటారు. చాలా మంది వాక్యం వినలేకపోతున్నారు. వాక్యం చెవుల్లో కాదు హృదయంలోకి రానిలేకపోతున్నారు. ఈ చెవితో విని ఈ చెవితో వినేస్తున్నారు. కారణం ఏంటి? ఈ వాక్యమే నువ్వు వినప్పుడు ప్రభు యొక్క స్వరాన్ని ఎలా వినగలుగుతావు? ఇదిగో పెండ్లి కుమారుడు అనటంతోనే ఆ పెండ్లి కుమారుడు గురించి నీకు తెలియనప్పుడు నువ్వు ఎలా వినగలిగి ఎలా ఎదుర్కోగలుగుతావు? బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే స్వరం వినంగానే ఇదిగో పెండ్లి కుమారుడు అనటంతోనే ఏం జరుగుతుంది? సిద్ధపడిన కన్యకులు ఇందులోకి వెళ్తారు. అంటే అర్థం ఏంటి? స్వరం ప్రాముఖ్యమైనది. మనం ప్రభు స్వరం వినకపోతే, ప్రభు స్వరం వినలేని స్థితిలో ఉంటే, ప్రభు స్వరం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యాన్ని మనం వినలేనప్పుడు దేవుణ్ణి కూడా మర్చిపోయిన అనుభవం ఉంటుంది. దేవుని వాక్యమే నువ్వు ఇంట్రెస్ట్గా వెళ్ళకపోతే, దేవుని వాక్యం అంటే నువ్వు అసహించుకుంటాడు, దేవుని వాక్యం అంటే నువ్వు కోపగించుకుంటాడు, దేవుని వాక్యం అంటే చేదరించుకుంటాడు, దేవుని వాక్యం అంటే నీకు ఇష్టపడకపోతే దేవుని స్వరం ఎలా వినగలుగుతావు?
దేవుని స్వరాన్ని ఎలా వినగలుగుతాం? అలాంటి స్థితిలో ఉండి ప్రభు వల్ల పాల్గొంటే ప్రభు ఇష్టపడ్డాడు. కాడి ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే దేవుని యొక్క మాట రాయబడుతుంది. రిబకా ఏం చేస్తుంది? స్వరాన్ని వింటుంది. సంఘము ఒక దినాన స్వరం వినబోతుంది. ఎవరి స్వరం? చదవండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం 15 నుంచి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమో కనుక ప్రభు రాకడ వరకు సజీవమైన నుంచి మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోను ప్రధాన దూతతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తులకు మృతులైన వారు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఒక బోర శబ్దం వినపడుతుంది. ఈ బోర శబ్దం ఎప్పుడైతే మనకు వినపడుతుందో అప్పుడు ఏం చేయబడతాం? మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే ఆ స్వరం విన్నవారే ఆయన దగ్గరికి వెళ్తారు. స్వరం వినవారు విడవాలి. సో ప్రభు దగ్గరికి వచ్చిన మనం స్వరం వినే స్థితిలో ఉంటామా? విడవబడే అనుభవం ఉన్నామా? ఒకవేళ విడవబడే స్థితిలో ఉంటే సరి చేసుకో. ఇప్పటికైనా దూరం వెళ్ళిపోవద్దు ప్రభు వాళ్ళ దగ్గర నుంచి. ప్రభు వల్ల అంటే ఏదో అశ్రద్ధగా దూరం వెళ్ళిపోవద్దు. నువ్వు విడవబడే స్థితి నీలో ఉంటే ఇప్పటికైనా సరి చేసుకో. ప్రభా, ఇది నాలో ఉన్న బలహీనత, నాలో ఉన్న తప్పని సరి చేసుకో. ప్రభు క్షమిస్తున్నాడు. లేకపోతే ఆ స్వరం వినేంత వరకు నీకు టైం ఇచ్చాడు దేవుడు. ఆ స్వరం వినబడేంత వరకు నీకు ఛాయిస్ ఇచ్చాడు. మారుతావు, సరి చేసుకొని. ఒకవేళ నువ్వు సరి చేసుకోకపోతే ఖచ్చితంగా ఏం చేయబడతావు? విడవబడతావు. ఆ స్వరం వినకపోతే నష్టపోయినట్టు. ఇద్దరు తీరగలు విసురుతారు. ఒకరు కొనుక్కోబడతారు. ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు. ఒకరు కొనుక్కోబడతారు. ఇద్దరు నడుస్తూ ఉంటారు. ఒకరు కొనుక్కోబడతారు. ఆ విడవబడిన ఒక్కరిలోనూ ఉండకూడదు. కొనుక్కోబడిన ఒక్కరిలోనూ ఉండాలి. ఆ కొనుక్కోబడిన ఒక్కరిలో ఉండాలంటే ఏం చేయాలా? దేవుని స్వరం వినే అనుభవం మనకు అవసరం. సో అలా దేవుని స్వరం విన్నట్టు ప్రభు సాధించాలి. ఇంకో మాట చూడాలి. చివరగా 6వ ఆదికాండం 24వ అధ్యాయం 60 వచ్చింది. ఆదికాండం 24:60. మా సహోదరి నువ్వు వేలకు తల్లి వదవు గాక, నీ సంతతి వారు తమ పగవారి దేవుని స్వాధీనం పరుచుకుందరు గాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలు లేచి ఒంటెలను ఎక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళింది. చాలు. కాబట్టి ఇక్కడ రిబ్కా యొక్క జీవితంలో 6వదిగా మనం చూసినట్టయితే రిబ్కా సంతతి వారు ఏం చేస్తున్నారు? మగవారి గవిని ఏం చేస్తున్నారు? స్వాధీనపరుచుకుంటున్నారు. అంటే అర్థమేంటి? మగవారిని జయిస్తున్నారు అంటే శత్రువుని జయించే అనుభవం రిబ్కా యొక్క వారసత్వం. రిబ్కా ఎలాంటిదంటే శత్రువుని జయించే అనుభవం రిబ్కాకు ఉంది. రిబ్కాకి శత్రువుని జయించే అనుభవం కాబట్టి ఆమెను దేవుడు సంఘాన్ని సాదృశ్యంగా చూపిస్తున్నారు. మరి మన జీవితం ఏంటి? మనం సాతాన్ని జయిస్తున్నామా? సాతాన్ని జయించే అనుభవం మనకు ఉంటుందా? ఈ సండే స్కూల్ టీచర్ మిమ్మల్ని ఎందుకు వెళ్తుంది? క్లాస్ తీసుకోవడం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రిబ్కా యొక్క జీవితంలో ఏమని చెబుతున్నాము? మధ్యలో డిస్టర్బ్ అయితే శత్రువును జయించే అనుభవం. కాబట్టి ఏ శత్రువుని జయించాలి క్రైస్తవుడు అంటే? సాతాను. అందుకే పౌలు అంటాడు, మనం సాతాను యొక్క తంత్రంలో ఎరగని వారు కాము. అంటే వాడు ఏ తంత్రం తీసుకొస్తాడో, ఏ అనారోగ్యం, ఏ బలహీనతలు, ఏ కష్టాలు, ఏ బాధ తీసుకొస్తాడో మనకు తెలుసు అంట. ఎందుకు బైబిల్ అన్ని రాయబడి ఉండేవి. కాబట్టి వాటిని జయించే గుణలక్షణాలు కూడా నేను మీకు ఇచ్చానట. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట పౌలు అంటాడు. ఏమంటాడు? నన్ను బలపరచువో అని నేను సమస్తమును చేయగలను. ఇంకేమంటాడంటే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు, 9-10 వచనంలో పౌలు ఏమంటాడంటే, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడు బలవంతుణ్ణి. ఎందుకు? నా బలహీనత ఎందుకు క్రీస్తు శక్తి నన్ను బలపరిచి బలవంతుడిగా చేస్తుంది. సో పౌలు యొక్క జీవితం, పౌలు యొక్క మాదిరికరమైన జీవితం, ఇవన్నీ కూడా ఏంటంటే శత్రువుని ఎలా జయించాలో తెలియపరుస్తూనే ఉంటాడు. ఇంకా పౌలు అంటాడు, ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు మూసి ఉంది. ఎవరు మనోనేత్రాలు?
శత్రువుని జయించలేని యొక్క మానవుని యొక్క మనోనేత్రాలు సాతాను మూసి ఉన్నాడు. నువ్వు నిజంగా ప్రభు వల్ల పాల్గొంటే, ధైర్యంగా పాల్గొంటే, యథార్థంగా పాల్గొంటే, సత్యంగా పాల్గొంటే, నువ్వు సరి చేసుకుని పాల్గొంటే, నువ్వు యథార్థంగా పాల్గొంటే నిన్ను ఖచ్చితంగా సాతాను జయించలేదు. నువ్వు సాతాన్ని జయిస్తున్నావు కానీ సాతాను నిన్ను జయించలేదు. ఇప్పుడు మనం సాతాను చేస్తున్నాం, మనం సాతాను చేస్తున్నాం. చెప్పండి, యథార్థంగా చెప్పండి, నన్ను సాతాను జయిస్తున్నాను ఎవరు చేయొద్దు. మీరందరూ సాతాను చేస్తున్నారా? వామ్మో, అయితే అందరూ పర్లోకానికి వెళ్తారు. అయితే మేమే వెళ్ళదు సార్, నేను ఎత్తుతాలే, నేను జయించలేకపోతున్నాను. మీరందరూ ఎంతమంది కానీ దినదినము సాతాన్ని మనం జయించలేము. మన స్వనీతిని మన ఆధారం చేసుకుని మనం ఎప్పుడు జయించలేము. మనలో ఉన్న క్రీస్తు దాన్ని జయిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకే బైబిల్ ఏమంటుందంటే, పౌలు అంటాడు, వారి తంత్రాన్ని మనం ఎరగని వారికి కాము తెలుసు, కాబట్టి మనం కుయుక్తిగా యుక్తకరంగా మనం జాగ్రత్త చూసుకోవాలి. కానీ మనం అనేక రకమైన కుయుక్తి పన్నాలలో మనం వెళ్ళకూడదు. యుక్తిగా ఎలా ఉండాలా? పావు వలె వివేకంగా ఉండాలి. పావుల వలె నిష్కపటమైన జీవితం. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ హెచ్చించాలో అక్కడ హెచ్చించబడాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గించబడాలి. ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితానికి తొలిపెట్టాలి. ఎక్కడ హెచ్చించబడాలి అక్కడ. ఎందుకు ప్రభు అన్నాడంటే, నాలాగా తొందరపడి మాట్లాడేవాడు కొంతమంది ఉంటారు, నాలాగా తొందరపడి మాట్లాడేవాడు కొంతమంది ఉంటారు. మేము ఎక్కడైతే మాట్లాడో తొందరపడి తెలియదు. ప్రభు ఏమన్నాడు? అందుకే చెప్పాడయ్యా, మీరు పావు వలె ఉన్నాడు. పావు ఏం చేసింది? పావు కనీసం కొద్ది దూరంలో ఉన్న మనుషుడి యొక్క కాలి నడకలు గుర్తించి ఏం చేసింది? పక్కకి వెళ్ళిపోయిందాడు. పావును మౌనంగా ఉండిందాడు. సో ఇట్లాంటి జీవితం ఎక్కడ అవసరం అక్కడ, ఎక్కడ అనవసరం అక్కడ. కాబట్టి అవసరమైన చోట మాట్లాడు, అనవసరమైన చోట ఉత్తమనమై దేవుని యొక్క వాక్యం హెచ్చరించి బయలుపరుస్తుంది. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సంఘం ఎలాంటిది? శత్రువుని జయించి శత్రువుని స్వాధీనపరచుకోవాలి. కానీ మన వల్ల కాదు. ప్రభువే శత్రువుని జయించి దానిని స్వాధీనపరుచుకుని ఆయన పాదముల కింద పెట్టుకున్నాడు సాతాను. ఎక్కడ పెట్టాడు? పాదముల కింద. నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తా, టైం చాలా అయిపోయినట్టు వాచ్ చేయలేదు. ఒక మాట ఏంటంటే, సాతానికంట యేసు ప్రభు వారు సిలువ వేస్తే పాపులందరికీ రక్షణ వచ్చిందని తెలియదంట. చాలా బైబిల్ జ్ఞానం చెప్పారు. సాతాను ఉద్దేశం ఏంటంటే, ఎవరో వచ్చారు, ఏదో మనుషులు మార్చాలనుకున్నాడు, చంపేస్తే పెట్టాలని అనుకున్నాడంటే, కానీ ఇంత గొప్ప కార్యం జరిగిద్దని సాతానుడు తెలియదంట. అసలు ఈ సిలువ కార్యం జరిగితే, యేసు ప్రభు మరణిస్తే పాపులకు రక్షణ వచ్చిందన్న మర్మము తండ్రికి కుమారుడి తప్ప మరొకరు తెలియదు. ఇక వాళ్ళ మధ్యలో కనీసం సూది పెంచమన్నంత ఖాళీ కూడా లేదంట. అంతగా మర్మంతో కూడా ఉంది. ఎవరికి తెలియదు. మనకైతేనా ఎంత తెలుస్తుంది? అబ్బా ఎంత గొప్ప, యేసు ప్రభు వచ్చేసేసాడు, సిలువ కార్యం చేసేస్తున్నాడు, సాతాను జయించేస్తున్నాడంట, సిలువ పడితే మనకందరూ పాపులకు రక్షణ అని ఊరు మొత్తం సాటింపేసేస్తాం. ఆ లోపు ఆయన చంపేసింది సాతాను. మనం అలా చేస్తాం. కానీ తండ్రికి కుమారుడికి మధ్య ఉన్న కమిట్మెంట్ చాలా గొప్పది. చాలా ప్రేమగా ఇద్దరి మధ్యలో ఉన్న ఒక తీర్మానం బట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ఎవరికీ తెలియదు. యేసు ప్రభు రావాలా, సిలువ వేయబడాలా, చనిపోయి సమాధిని జయించాలా, సమాధిలో ఉన్న ప్రభువుని తండ్రి తిరిగి లేపాలా, ఈ తిరిగి లేపిన తర్వాత పునరుద్ధరణ అవటం ద్వారా సాతానుడు ఓడిపోవాలి. ఇవన్నీ సాతానుడు తెలియదు. వాడికి తెలిస్తే యోధాలో ఎందుకు వెళ్తాడు, పట్టుబడుతాడు. ప్రజల్లోకి వెళ్ళి ఎందుకు ఆయన సిలువేయమంటారు, ఆయన చంపండి, ఆయన సిలువేయని ఎందుకు హెచ్చరిస్తారు? హెచ్చరించరు. ఎప్పుడు? శతాధిపతికి కూడా శతాధిపతిలో సాతాను ఉన్నంత వరకు సిలువేయండి అని ఆయన బల్లెపోటు పొడిచిన వాడుకున్నాడు. ఎప్పుడైతే సాతానుడు ఓడిపోయి తను విడిచిపెట్టాడో అప్పుడు దేవాలయంలో గుర్తొచ్చాడు యేసు ప్రభువు. అప్పుడు గుర్తొచ్చాడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. ఎంతమంది అలా కడిపోయినాయా? అప్పుడు దాకా చూస్తానే ఉన్నాడుగా. యేసు ప్రభు అని తెలుసుగా, దేవుని కుమారుడు అని తెలుసుగా. అప్పుడు వరకు వారి మనోనేత్రాలు సాతాను మూసిపెట్టి ఉంది. ఎందుకు? ఈ సిలువ కార్యం ద్వారా ఇతడు చనిపోవాలి, ఇతడు చచ్చిపోవడం ద్వారా నాకు మనశ్శాంతి ఉంది, లోపల అనేక మంది పాపంలో పడేయచ్చు అని సాతానుడికి ఆలోచన. ప్రభుకు తెలుసు, నువ్వు ఎంత చంపుకుంటా చంపుకో, దీని తర్వాత నీకు ఉన్న అసలైన యుద్ధం అప్పుడు చెబుతానని చెప్పి ప్రభు కూడా మౌనంగా ఉన్నాడు. సిలువ కార్యం తర్వాత పునరుద్ధరణై ఆ సమాధిని జయించడంతోనే ఒక్కసారిగా సాతానుడు విలవెల్లాడిపోయి ఏడ్చేసాడు.
అయ్యో అనవసరంగా యేసు ప్రభువుని సిలువేసేదే, అనవసరంగా ఆయన సిలువేయడానికి ఇష్టపడి అనేకులు ప్రేరేపించి, అనేకుల లోపలికి వెళ్ళి హృదయాలు ప్రేరేపించి యేసు ప్రభువుని సిలువేయండి అని అనేకులు ప్రేరేపించే అనవసరంగా చేసే నీ కార్యము నా యొక్క జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నా ఆశలన్నీ కూడా నిరాశ అయిపోతూ వచ్చింది. నాతో పాటు అనేక మంది నరకాన్ని తీసుకెళ్ళాలనుకున్నా ఈయన రావడం ద్వారా, ఈయన చనిపోవడం ద్వారా పాపికి రక్షణ వస్తుందని నాకు తెలియదే. విలవిల్లాడి ఏడ్చి సాతానుడు ఎంతో కన్నీరు గార్చాడు. ఎందుకు? ఆ సిలువ కార్యం జరిగితే ప్రభువుకి మహిమ, దేవునికి ఘనత, పాపికి రక్షణ అని సాతానుడికి తెలియదు. సాతానుడు ఎవరుకున్నా తెలుసా? ఏ మోషేలాగానో, ఏ దావీదులాగానో, ఏ ప్రవక్తలాగానో వచ్చాడు అని అనుకున్నాడే కానీ అది ప్రవక్తల్లో కూడా ఎంచబడింది అన్న అలా వచ్చాడు అనుకున్నాడు. కానీ ఇతను నిజమైన రక్షకుడు అని తెలియదు. నిజమైన రక్షకుడు అని తెలిస్తే చిన్నప్పుడైనా కూడా కొడుకుని చెప్పేవాడు, కానీ దేవుడు దొరకనేవాడు. ఇంకా పెద్ద జరిగిన తర్వాత కూడా నడి వయసులో సరైనటువంటి ప్రాయం, ఎవరి ప్రాయం వచ్చేలా కూడా కాపాడాడు దేవుడు. సమయం వచ్చినప్పుడే ప్రాణం పెట్టాడు. ఎందుకు? కాలం వచ్చింది. దానికన్నా అదేమనుకుంటే తెలుసా? యేసు ప్రభు తనంతట తాను అప్పగించుకుంటే దొరికాడు నాకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెతికాను, 33 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో దాక్కున్నాడు, ఇప్పుడు దొరికాడు, ఇక ఎవరైనా చూస్తానని చెప్పి కొట్టుకొని సిలువ వేపించింది. ఏం ఉపయోగం? ఓడిపోయింది. ఆ శత్రువుని జయించింది ఎవరంటే ప్రభు. మనం కాదు. మనము ఆయన విజయంలో పాలివారు అవుతున్నాం అంతే, మనమేం విజయం పొందలేము. సో బైబిల్ సెలవిచ్చిన మాట చూసినట్టు ఉన్నమాట ఇది 6వ రెబెకా యొక్క జీవితం సాతాన్ని జయించిన అనుభవంలో ఉంది. అంటే క్రీస్తుతో కలిసి ఉంది కాబట్టి ఆమె కూడా సాతాన్ని జయించింది. సంఘము రెబెకా సంఘాన్ని సాదృశ్యంగా, సంఘంలో మనం చేర్చబడి అనుభవం ఉంటే మనం కూడా సాతాన్ని జయించిన అనుభవం మనలో ఉంటుంది. 7వ మాట చదివి ప్రార్థన చేసుకున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ మనం 7వగా చూసినట్టయితే రెబెకా గుడారంలోకి వెళుతున్నదిగా కనబడుతుంది. ఎవరితో పోతుంది? ఎవరు తీసుకెళ్తున్నారు? చారా తీసుకెళ్తుంది. చారా ఎక్కడ ఉంది అక్క మీరు తీసుకెళ్తానికి? చారా పోయి ఎప్పుడైతే చారా తీసుకెళ్తాను గుడారం బాగుంది మనోడు. చారా గుడారంలోకి ఎవరు తీసుకెళ్తున్నారు? ఇస్సాక్ అంటే ఎవరు? యేసు ప్రభు వారికి సాదృశ్యం. యేసు ప్రభు వారి సంఘాన్ని ఒక దినాన్ని కలుసుకున్నప్పుడు బహుమానాలు ఇచ్చిన తర్వాత పరలోకానికి తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరలోకానికి. గుడారం అంటే పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఒక దినాన యేసు ప్రభు వారి సంఘం అంతటిని కూడా తీసుకుని, యేసు ప్రభు వారి సంఘం అంతటిని ఇలా కౌగులించుకొని సంఘానికి బహుమానాలు ఇచ్చి, సంఘాన్ని ఆశీర్వదించి, వారి క్రియలు బట్టి వారికి బహుమానం ఇచ్చి ఆ సంఘాన్ని అంతటిని కూడా తీసుకుని ఏం చేస్తున్నాడు? గుడారం అంటే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. పరలోక రాజ్యం ఏముంటుంది? పునాదులు గల పట్టణం. మనం చూసాం. పునాదులు గల పట్టణంలో ప్రభువే దేవాలయమై ఉన్నాడు. ప్రభువే దేవాలయమై ఉన్నాడు. సో ఆయనే దేవాలయం ఉండేటటువంటి గుడారంలోకి సంఘాన్ని తీసుకెళ్లి ప్రకాశిస్తూ సంఘానికి క్షేమము మేలు నుంచి నెలకి 12 కాపులు, 12 నెలకి 12 కాపులు ఇచ్చి వారిని పోషించేవాడు. సో చివరిగా 7వదిగా రెబెకా యొక్క జీవితం ఏంటి? గుడారంలోకి వెళ్ళి ఎవరితో? భర్తతో. అదే రీతిలో సంఘం కూడా యేసు ప్రభువుతో పరలోకమనే గుడారంలోకి వెళ్తుంది. ఆ గుడారపు గవిని దగ్గరికి మనం వెళ్ళే స్థితిలో ఉన్నాం. పట్టాడు ఇది పరలోకపు గవిని అంటే పరలోకపు గవిని. ఆ పరలోక గవిని యాకోబు చూసేవు మనం చూడుతున్నాము. పరలోకపు గవిని మనం చూసే స్థితిలో ఉన్నాము. పరలోకపు గవిని లోపల మనం వెళ్ళే అనుభవం ఉన్నామా? అసలు ఆ పరలోకపు గవిని దాటి అంటే గడప దాటి లోపలికి వెళ్ళగలుగుతామా? గడపకి ఇవతలే ఉండే స్థితిలో ఉన్నామా? ఎలాంటి విశ్వాస జీవితం కలిగి మనం ఉన్నాం? పరలోకపు గవిని దాటి పరలోకంలో క్రీస్తుతో పాటు గుడారంలోకి వెళ్ళే అనుభవం లేకపోతే మనం ఎంత జీవితం కలిగి, ఇంత బ్రతుకు బతికి, ఇంతగా ప్రభు వల్ల పాల్గొన్నా ప్రయోజనం లేదు. బైబిల్ అంటారు కదా, పరలోకపు గుడారంలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? పరలోకపు గుడారంలోకి. పరలోకపు గుడారంలో ఎవరంటారంటే యేసు ప్రభు అంటాడు. ఆ యేసు ప్రభు అంటే పరలోకపు గుడారంలోకి మనం వెళ్ళడానికి సిద్ధమా?
అలా సిద్ధపడిన వారి ప్రభు వల్ల పాల్గొనడం లేకపోవద్దు. రెబెకా యొక్క మాదిరికరమైన జీవితం 7 విషయాలు. మొదటిగా రెబెకా ఇష్టపూర్వకంగా పనిచేసింది. మరి మనం ఇష్టపూర్వకంగా పనిచేస్తున్నాం, ప్రభు వల్ల పాల్గొనే వాళ్ళు ఇష్టపూర్వకంగా వస్తున్నాం. రెండోదిగా చెప్పండి, బహుమానం పొందుతూ ఉన్న నిశ్చయత. 3 విధేయత, తగ్గింపుతో కూడిన విజయం. 4 మేఘం వచ్చేది కొనుక్కో. 5 ఎంతగా చెప్పండి, ఏదో అన్నం తిన్నాలో చెప్పలేదు, దేవుని స్వామి. 6 శత్రువులు చేసి. 7 పరలోకపు గుడారంలో. సో మనం అలా వెళ్ళటానికి సిద్ధంగా ఉంటాం. మనం ఎలా వెళ్ళటానికి సిద్ధంగా లేకపోతే ప్రభుని అడుగు, ప్రభువా నేను సిద్ధంగా లేదు, నేను సిద్ధపాటు లేదు, నేను పరలోక గుడారంలోకి వెళ్ళలేని స్థితిలో ఉన్నాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించి. విధేయత లేదు, తగ్గింపు లేదు. దేవా నీ సన్నిధిలో నేను ఆత్మకి ఇష్టపూర్వకంగా ఏమీ చేయలేకపోతున్నాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించి. ఇష్టపూర్వకమైన జీవితం, తగ్గింపుతో కూడిన జీవితం, విధేయతతో కూడిన జీవితం, విధేయతలు నాకు అవసరం ప్రభా, అవి నాకు అనుగ్రహించు. ఈ బలలో పాల్గొనాలంటే నన్ను నేను సరిచేయబడాలి. శత్రువుని జయించే అనుభవం అవసరం, నేను జయించలేకపోతున్నా. కనీసం నీ విజయంలో నన్ను పాలువాడిగా చెయ్యి. అలా లేని జీవితం నాలే అవుతుంది ప్రభా, నా జీవితాన్ని సరిచేయి అయ్యా. నా జీవితం నష్టపోక మునిపే, నా జీవితం ముఖం చక్రం అవ్వక మునిపే, నా జీవితం పరలోకం కాబట్టి బయట ఉండక మునిపే, నా జీవితం మేఘంలో దగ్గర కొనిపోయి మేఘంలో దాటిపోక మునిపే, మేఘంలో నన్ను విడిచిపెట్టి ఎల్లక మునిపే, మేఘంలో నన్ను కాదని దాటి ఎల్లక మునిపే ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయం దగ్గరకు వస్తున్నా. మేఘంలో చేత నేను కొనుక్కోబడాలి ప్రభా, అంతేగా నేను ఆ మేఘంలో దాటి వెళ్ళకూడదు, మేఘాలను దాటి వెళ్ళకూడదు ప్రభా. బహుశా మేఘాలు ఇప్పుడు వస్తే ఇప్పుడు వస్తే నన్ను దాటి వెళ్ళాలనుకో మేఘాలు కూడా అలా ఉంది ప్రభా. దయచేసి నేను సరి చేసుకుంటున్నాను, నన్ను క్షమించి నా జీవితం మార్చి మేఘం మీద కొనిపోయబడే అనుభవం నాకు అవసరం, అది అనుగ్రహించి ప్రభుని అడుగుతాను. ఎవరికి వారు పరీక్షించుకుందాం. దయచేసి అటు ఇటు దిక్కులు చూడొద్దు.